జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనానికి సర్వం సిద్ధమైంది. కాకినాడ జిల్లా చిత్రాడలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలిరానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్రాలలో ప్రస్తుతం మనం చూడొచ్చు. వెనకాల మనకు కనిపిస్తున్నటువంటి మొత్తం ఇవి 20 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది వచ్చేటువంటి జన సైనికులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఈ సభలో పాల్గొనడానికి వారందరూ కూడా కూర్చుని ఈ సభను తిలకించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మన కంటికి కనిపిస్తుంది 20 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 3 గ్యాలరీలు ప్రత్యేకించి వీర మహిళల కోసం నిర్దేశించారు. లక్షలాది మంది ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొనడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, ఇక్కడ చిత్రాలలో మనం ఉన్నాం. జయకేతనం సభా ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం. మనకు కనిపిస్తోంది మొత్తం 25 ఎకరాల ప్రాంతంలో ఈ సభ ఏర్పాట్లు చేశారు. మనకు కనిపిస్తుంది ప్రధానమైన వేదిక. 120 అడుగుల పైనే వెడల్పుతోటి దీన్ని ఏర్పాటు చేశారు. 120 మీటర్ల వెడల్పుతోటి ఈ సభను ఏర్పాటు చేశారు. సుమారుగా 250 మంది సభ మీద కూర్చునేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా పూర్తిగా 25 పెద్ద LED డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. అంటే దూరం నుంచి చూస్తున్నా కూడా సభను దగ్గరగా చూస్తున్నటువంటి ఒక అనుభవం కలిగించేటువంటి విధంగా ఈ మొత్తం ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా భద్రతా పరంగా చాలా కీలకమైన ఏర్పాట్లు చేశారు. ఒక సీనియర్ IPS అధికారి భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. మొత్తం 12 మంది DSPలు ఉన్నారు. 800 మంది పోలీసు అంతా కూడా పహారా కాస్తున్నారు. వచ్చే ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకంగా QR కోడ్ ఉన్నటువంటి ID కార్డులు ఇచ్చారు. ఆ కేవలం ID కార్డులు ఉన్నవారికి మాత్రమే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే 3 ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారాలకి పేర్లు పెట్టి వాటి ద్వారా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మతో పాటు అలాగే పిఠాపురం రాజావారు, అలాగే కాకినాడ సంబంధించి విద్యాపరంగా ఉన్నటువంటి అనేక పరమైనటువంటి చేసేటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రవేశ ద్వారాల ద్వారా వారిని లోపలికి వచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి సభా ప్రాంగణం ప్రారంభమవుతుంది. 6 గంటలకి పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారము, మంచినీళ్ళు వీటి పట్ల చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకమైన స్టాళ్ళు ఏర్పాటు చేసి జాతీయ రహదారి నుంచి విశాఖపట్నం నుంచి వచ్చేవారు కానీ, విజయవాడ నుంచి వచ్చేవారు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ జాతీయ రహదారి గ్రామాల పక్కనే ఉంచి వారందరికీ కూడా ఆహారము అలాగే మంచినీళ్ళు అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సభలో ఉన్నవారికి, సభకు వచ్చిన వారికి కూడా మంచినీళ్లను, మజ్జిగను, పళ్ళను ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి సభ ఇది. ముఖ్యంగా ఈ 9 నెలల పాలనలో అందించినటువంటి సంక్షేమం, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలు ఉంటాయో వీటన్నిటినీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అనేక ఎజెండాలను రూపొందించారు. ముఖ్యంగా ఇటు జనసేన సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒక రాజమండ్రి చిత్రాల ప్రాంతానికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ జయకేతనం సభ ప్రారంభమవుతుంది. మరికొద్ది గంటల్లోనే ఈ జయకేతనం సభ ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో ఆదిత్య పవన్, చిత్రాడ.